నమస్తే అండి. నా పేరు గురవాని జయలక్ష్మి. మా హస్బెండ్ పేరు గురవాని నానాజీ. మా ఊరు పేరు పిఠాపురం, కాకినాడ జిల్లా. మా డాక్రా గ్రూప్ జేసెస్. 2009లో జాయిన్ అయ్యాను డాక్రా గ్రూప్ లో. ఫస్ట్ 40,000 తీసుకున్నాను, తర్వాత 60,000, తర్వాత 80,000, తర్వాత ₹1,00,000. ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నాను. ఇదంతా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాము. ఈ డాక్రా వల్ల మేము కొంచెం ఎదిగాం. ఓవెన్, కేక్ మిషన్, ఫ్రిడ్జ్, కొంచెం సామాగ్రి కొనుక్కున్నాం. అంచెలుగా ఎదిగి వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాం. మెప్మా పేరెంట్స్ కి 100 సక్సెస్ ఉమెన్స్ కింద సెలక్షన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మెప్మా వాళ్ళు నన్ను గుర్తించి 50,000 గిఫ్ట్ గా ఇచ్చారు. నేను వ్యాపారంలో పెట్టుకొని అభివృద్ధి చెందాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెప్నా వాళ్ళకి, డాక్రా వాళ్ళకి, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మా పెళ్ళవక ముందే మా హస్బెండ్ వ్యాపారం రన్ చేసేవారు. మా వ్యాపారం అభివృద్ధి చెందింది. మా పిల్లలిద్దరిని బాగా చదివించుకున్నాం. మేము ఇల్లు కట్టుకున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం అంతా మా శ్రీలక్ష్మి బేకరీ గురించే చెప్తారు. అలా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నాకులాగే వ్యాపారం చేయాలనుకున్న మహిళలకు నేను ఒకటే చెప్తున్నాను, బాగా కష్టపడాలి, అభివృద్ధి చెందాలి. వ్యాపారం బాగలేదని తీయద్దు, దిగులు పడద్దు. బాగా కష్టపడితే అదే అభివృద్ధి చెందుతుంది. మా వ్యాపారం వల్ల నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉన్నది. 1996లో PMRL లోన్ తీసుకుని శ్రీ లక్ష్మీ బేకరీ అనే షాప్ ను ప్రారంభించాను. తర్వాత మా భార్య డ్వాక్రా మహిళలో లోన్ తీసుకుని మా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల దినదిన అభివృద్ధి చెందాను. మా వ్యాపారంలో నెలకి 3 లక్షలు పెట్టుబడి పెడతాము. దాంట్లో వచ్చిన అమ్మకంలోని వచ్చిన ఖర్చులు, వర్కర్స్ జీతాలు, కరెంటు బిల్లు పోగా ₹30,000 ఆదాయం వస్తుంది. మా షాప్ కు సంబంధించిన రా మెటీరియల్ 50% కాకినాడలో పర్చేస్ చేస్తాం, 50% పిఠాపురంలో పర్చేస్ చేస్తాం. బిస్కెట్లు, చాక్లెట్లు వగేరా సామాన్లు డిస్ట్రిబ్యూటర్స్ మా షాప్ దగ్గర తీసుకుని వస్తారు. వర్కర్స్ లేకపోయినా నేనే తయారు చేసుకుని ఉంటాను. కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాము. 4 hours 3 hours షాప్ తెరిచి ఉండడం వల్ల రాత్రులు వచ్చి వర్క్ చేయవలసి వచ్చేది. రెండో కరోనాలో నాకు కరోనా రావడం వల్ల ఒక 25 days షాప్ మూయవలసి వచ్చింది. మరలా మాకున్న గుడ్ విల్ వల్ల మా షాప్ మళ్ళీ తెరిచిన తర్వాత మళ్ళీ అభివృద్ధి చెందింది.